మీరు చూస్తున్నారు వైవిఆర్ న్యూస్. మా న్యూస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అనకాపల్లి జిల్లా పాయకిరాపేటలో కూటమి నాయకుల సమావేశమై ఎస్సీ వర్గీకరణపై ప్రెస్ మీట్ రిలీజ్ చేశారు. రాష్ట్రంలో దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని మరొకసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రుజువు చేశారని ఉమ్మడి విశాఖపట్నం జిల్లా తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల ప్రధాన కార్యదర్శి పల్లా వెయ్యంకేరి స్పష్టం చేశారు. గురువారం పట్టణంలో మెయిన్ రోడ్లో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్సీ వర్గీకరణపై విలియం కేరీ మాట్లాడుతూ, భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచిన విధి విధానాలకు అనుగుణంగా తమ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళితులకు సమన్వయం చేసే విధంగా సముచిత నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రంలో దళితులంతా కట్టుబడి ఉంటామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో విడుదల చేసే డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా దళితులందరికీ రిజర్వేషన్ ఫలాలు అందే విధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని విలియం కేరీ స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు గంపల చినరాజు మాట్లాడుతూ, రాష్ట్రంలో దళితుల అభివృద్ధి సంక్షేమం కోసం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దళితులను ప్రయోజకులను చేసేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఈ సమయంలో రాష్ట్రంలో దళితులంతా ఐక్యమత్యంతో మెలిగి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి అండగా నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల ఎస్సీసీల అధ్యక్షులు ఏడుది సురేష్, పార్టీ సీనియర్ నాయకులు గంపల సుబ్బారావు, సలికే శనివెంకటరమణ, బాటుపాటి శ్రీను, ఇంటికిపల్లి తాతాపై, సలికే గోవిందరావు, సీకోలు కొండబాబు, ఎమిలి దుర్గా ప్రసాద్, బంగారు లక్ష్మణ్, కోండ్రపు రాజు, కుంచా ప్రసాద్, గంపల రాంబాబు, గంపల చంద్ర, బాటుపాటి సతీష్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఎస్సీ వర్గీకరణకు కేబినెట్ ఆమోదం. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మా దళితులందరం కూడా కేబినెట్ నిర్ణయానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి ఈ యొక్క మీడియా ద్వారా మాట్లాడుతున్నాను. దళితుల అభివృద్ధి కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమని చెప్పి మరోసారి చంద్రబాబు నాయుడు గారు రుజువు చేశారు. ఎస్సీ ఉప వర్గీకరణ కేబినెట్ ఆమోదాన్ని మేమందరం కూడా హర్షిస్తున్నాం. గతంలో రాజీవ్ రంజాన్ మిశ్రా ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం దానిపై మంత్రుల కమిటీ ఇచ్చినటువంటి నివేదికపై కేబినెట్ చర్చించి దీని ప్రకారమే త్వరలో విడుదల చేయనున్న డిఎస్పి నోటిఫికేషన్తోనే విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ సమానంగా అందేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. ఎస్సీ వర్గీకరణ కింద గ్రూప్ 1లో 12 ఉపకులాలకు 1%, గ్రూప్ 2లో 18 ఉపకులాలకు 6.5%, గ్రూప్ 3లో 29 ఉపకులాలకు 7.5% రిజర్వేషన్లు అమలయ్యేలా ఆమోదం తెలిపింది. అన్ని జిల్లాల్లో ఈ ఆర్డినెన్స్ అమల్లోకి వస్తుందని ప్రభుత్వం స్పష్టం చేసింది. దళితులు, గిరిజనులు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల గుర్తించి మానవ అవకాశాలను అందించే లక్ష్యంతో రాజ్యాంగం ఆర్టికల్ 16(4)తో రిజర్వేషన్ తీసుకొచ్చింది. మాల, మాదిగ సహా 59 కులాలు, ఉపకులాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో షెడ్యూల్ కులాలుగా గుర్తించారు. ప్రెస్ మీట్ ద్వారా దళిత సంఘాలందరూ తరఫున తెలుగుదేశంలో ఉన్నటువంటి దళిత నాయకులు, దళిత శ్రేణులు, దళిత సంఘాలు అన్నీ కూడా ఈ యొక్క కేంద్రం ఆమోదాన్ని మేమందరం ఒప్పుకుంటూ ఈ యొక్క మీడియా రిలీజ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే దళితులకు, ముఖ్యంగా దళితుల అభివృద్ధి కోసం పాటుపడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ యొక్క తెలుగుదేశం పార్టీలో ఎన్టీ రామారావు గారు పార్టీని స్థాపించి ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ కావాలనే నినాదంతో ఈ యొక్క పార్టీని స్థాపించారు. ఆ పార్టీలో మేమందరం కూడా ఒక దళితులుగా అభివృద్ధి చెందామని చెప్పేసి ఈ యొక్క మీడియా ముఖంగా మేము తెలియపరుచుకున్నాం. అంతేకాకుండా ఈరోజు దళితులకు ముఖ్యమైన స్థానం కల్పించడంలో తెలుగుదేశం పార్టీ అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా చొరవ తీసుకుని ఎక్కువ దళితులు ప్రాధాన్యత ఇస్తారని చెప్పేసి ఇస్తున్నారు. కాబట్టి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా మేమందరం కూడా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాము. జై తెలుగుదేశం, జై అనితమ్మ, జై చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణకి ఆర్డినెన్స్ పంపించారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఎప్పుడు దళితులకి అండగా ఉంటారు. ఎందుకంటే దళితులు అంటేనే తెలుగుదేశం పార్టీ. ఈవేళ ఎస్సీలకి మంచి మంచి పదవులు ఇచ్చారంటే టీడీపీలో బాలయోగికి కానీ, ప్రతిభా భారతికి కానీ,
ఇవాళ మంచి మంచి పదవులు ఇచ్చారు. ఇవాళ ఎస్సీలను కూడా ఎస్సీలో చూసినందుకు కారణం అవుతున్నాయి. ఎందుకంటే ఇవాళ చంద్రన్న భీమా అని, చంద్రన్న పెళ్లి కనుక అని, ఎస్సీ కార్పొరేషన్ లోన్లు అని, ఎస్సీ వాళ్ళని ఇవాళ చూస్తున్నారంటే టీడీపీ తర్వాత. ఎందుకంటే టీడీపీ ఎప్పుడు కంచుకోట టీడీపీకి ఎస్సీలు అంటే. ఎందుకంటే ఎస్సీలు ఎప్పుడు కూడా టీడీపీ అంటే ఉంటారు. ఎందుకంటే ప్రతి వాళ్ళు కూడా ఎస్సీలు అంటే ఎస్సీలనే కాకుండా ఓ మంచిగా వీళ్ళని కూడా తీర్చిదిద్దాలన్న ఆలోచనతో సోషల్ వెల్ఫేర్ స్కూల్లో అవనివ్వండి, తర్వాత ఇవన్నీ కూడా మన కోసం ఎస్సీ పథకాలు 27 పథకాలు మన కోసం పెడితే జగన్ వచ్చి తీసాడు. ఆ జగన్ వచ్చి తీసేసాడు. ఇవాళ మళ్ళీ రావాలని చెప్పేసి మళ్ళీ ఎస్సీ కార్పొరేషన్ రిలీజ్ చేశారు. ఇవాళ అందుకోసం ఎస్సీలు ఎప్పుడు కూడా చంద్రబాబుకి ఎప్పుడు అండగా ఉంటారు. ఆల్రెడీ రిజర్వేషన్ చేస్తున్నట్టుగా 3 కులాలకి ఏ ఇబ్బంది లేకుండా దళితుల ఐక్యత వర్ధిల్లాలి.